కాశీ. ఈ పేరు వినగానే మనసులో ఏదో కదులుతుంది. ఇది ఒక నగరం కాదు. ఒక ప్రశ్న. ఒక పిలుపు. కాదంటారా? నమ్మనంటారా? అయితే ఇది వినండి. ఒకప్పుడు ఇదే కాశీలో ఒక యోగి నడుస్తున్నాడు. ఆయనే శ్రీ శంకరాచార్యుల వారు. జ్ఞానం, తపస్సు, వైరాగ్యం అన్నీ ఉన్నా ఇంకా లోపల ఎక్కడో చిన్నగా అహం మిగిలింది. అప్పుడు ఆయన ముందుకి ఒక చండాలుడు వచ్చి నిల్చుంటాడు. శంకరాచార్యుల వారు కాసేపు ఆగి మామూలుగా అంటాడు, దూరంగా నిల్చో అని. అప్పుడు ఆ చండాలుడు ప్రశ్నించాడు, ఎవరిని దూరంగా నిలపాలి? బయట కనిపిస్తున్న ఈ శరీరాన్నా లేక లోపల ఉన్న ఆత్మనా అని. ఆ ప్రశ్న ఒక్క క్షణంలో అన్నిటినీ కదిలించింది. శరీరం, మనసు, ఆత్మ ఏది నిజం? ఆ క్షణంలో శంకరుడు గ్రహించాడు, తాను చూసింది మనిషిని కాదు, పరమాత్మనని. అక్కడే పుట్టింది మనీషా పంచకం. బ్రాహ్మణుడైనా చండాలుడైనా ఆత్మ ఒక్కటే. కాశీ ఇలా మనిషిని ప్రశ్నిస్తుంది. ఉదయం ఘాట్లపై కూర్చుంటే ప్రపంచం ఇంకా మేల్కొని లేదు, కానీ గంగ తన ప్రయాణంలో ఉంది అని అర్థమవుతుంది. మబ్బుల మధ్య నుంచి సూర్యుడు మెల్లగా పైకొస్తాడు. నీళ్ల మీద బంగారు వర్ణం కనిపిస్తుంది. కొంతమంది జపం చేస్తూ ఉంటారు, కొంతమంది స్నానం చేస్తుంటారు, మరికొంతమంది నిశ్శబ్దంగా కూర్చుంటారు నాలాగా. అక్కడ ఎవరు ఎవరిని పట్టించుకోరు. ఆ క్షణంలో నువ్వు కూడా నిన్ను వదిలేస్తావు తెలుసా? నువ్వేం చేయడం లేదు అక్కడ, కేవలం ఉంటున్నావు అంతే. మెల్లగా నీ లోపల ఒక నిశ్శబ్దం పుడుతుంది. రోజు ముందుకు సాగుతుంది, వీధులు నిండిపోతాయి, శబ్దం పెరిగిపోతుంది, కానీ నీలో మాత్రం ఆ నిశ్శబ్దం అలాగే ఉంటుంది. సాయంత్రం దగ్గర పడుతుంటే కాశీ విశ్వనాథ ఆలయం వైపు అడుగులు తిరుగుతాయి. గంటలు గట్టిగా మోగుతాయి. భక్తుల గోల గాలిలో నిండిపోతుంది. అప్పుడు అది గోలగా అనిపించదు, ఒక తాళంలా వినిపిస్తుంది. ఎక్కడో సన్నగా మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. నిర్వాణ శతకం. ప్రతి పదం నీ లోపల ఏదో తీసేస్తుంది. నీ పేరు, నీ పాత్ర, నీ గుర్తింపు అన్నీ పక్కకు జారిపోతాయి. నేనివేవీ కాదు, మరి నేనెవరు? ఆ ప్రశ్న నీ లోపలే నిలుస్తుంది. అది భయం కాదు, అది స్వేచ్ఛ. చీకటి పడుతుంటే గంగ దగ్గర జనాలు మళ్ళీ చేరతారు. హారతి మొదలవుతుంది. శంఖం శబ్దం గాల్లో విస్తరిస్తుంది. అన్ని దీపాలు ఒకేసారి వెలిగిపోతాయి. అన్నీ ఒకే తాళంలో కదులుతుంటాయి. ఆ వెలుగు, ఆ శబ్దం, ఆ భక్తి నువ్వు చూస్తూ ఉండలేవు తెలుసా? అందులో కలిసిపోతావు. నీ కంట్రోల్, నీ పట్టుదల అన్నీ మెల్లగా వదిలిపోతాయి. రాత్రైందంటే నీ అడుగులు మణికర్ణికా ఘాట్ వైపు వెళ్తాయి. అక్కడ అగ్ని ఎప్పుడు ఆరదు, ఎవ్వరూ దాన్ని ఆపరు, దాచరసలు. అక్కడ జీవితం చివరి పేజీ తెరిచి ఉంటుంది. ఒక శరీరం అగ్నిలో కలుస్తుంటే అది భయంగా అనిపించదు, విచిత్రంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకో మేబీ ఎందుకంటే నీకొక్కసారిగా అర్థమవుతుంది, ఇంతవరకు నువ్వు పట్టుకున్నది, ఇంతగా ఆలోచించింది, ఇదంతా ఒకరోజు ఇక్కడికే చేరుతుందని. ఆ ఆలోచన నీ భయాన్ని కాదు, నీ భారాన్ని తీసుకుపోతుంది. అప్పుడు అన్నీ కలుస్తాయి.
శంకరాచార్యుల వారు గ్రహించిన నిజం, ఆ ఘాట్ల నిశ్శబ్దం, విశ్వనాథాలయంలో ఆ ప్రశ్న, హారతిలో ఆ సమర్పణ, ఇక్కడ ఈ అగ్ని, ఇవన్నీ ఒకే విషయం చెప్తాయి. నువ్వెవరో తెలుసుకో, భయాన్ని వదిలే, నిజంగా జీవించు. అప్పుడు నువ్వు ఒక్కసారిగా గ్రహిస్తావు, కాశీ నీకు కొత్తగా ఏమీ ఇవ్వలేదు, ఏదీ నేర్పలేదు కూడా. అది కేవలం నీ మీద ఉన్న ముసుగులు తీసేసింది. నువ్వు కాదని అనుకున్నవన్నీ, నువ్వే అనుకున్నవన్నీ మెల్లగా పక్కకు జరిపేసింది. నువ్వు వచ్చిందే ఖాళీ చేతులతో, నువ్వు వెళ్ళేది ఖాళీ చేతులతోనే. మరి మధ్యలో ఈ భయం ఎందుకు, ఈ అహం ఎందుకు, అసలు ఈ పోరాటం అంతా ఎందుకు? కాశీ చివరగా ఒక పాఠం చెప్తుంది. జీవితం చిన్నది కాదు, కానీ శాశ్వతం కూడా కాదు. అందుకే దాన్ని భయంతో గడపొద్దు, దాన్ని నిరూపించడానికి వాడొద్దు. దాన్ని అనుభవించు, ప్రేమించు, వదిలేయాల్సింది వదిలేసే. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ రాని క్షణాలు. అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు కాశీ ఎందుకు పిలుస్తుందో. అది నిన్ను తన దగ్గరికి రమ్మని కాదు, నిన్ను నువ్వు చూసుకోమని పిలుస్తోంది. కాబట్టి ఇప్పుడే నీ మనసు చెప్తే కాశీకి వెళ్ళాలి అని ఆలోచించకు. బ్యాగ్ ప్యాక్ చేయి, టికెట్ బుక్ చేయి, వెళ్ళిపో. ఎందుకంటే కాశీకి వెళ్ళే వాళ్ళు వెళ్ళాలని నిర్ణయం తీసుకోరు, వాళ్ళకి ఒక పిలుపు అందుతుంది.